ఇప్పుడు గతంలో ఈ మన పార్టీలో నుంచి కొంతమంది బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు, కొంతమంది బీజేపీలోకి వెళ్ళిపోయారు, కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. గతంలో కాంగ్రెస్ని గెలిపించిన వాళ్ళు కూడా చాలామంది తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. అందుకని ఇవాళ వాళ్ళు ఏదో కారణం చేత అసంతృప్తితో కొంచెం పక్కకు ఉన్నారు. అది తెలుగుదేశం ఇవాళ ఈ కూటమి కనుక పెట్టి కూటమి వాళ్ళ నాయకులందరూ వచ్చి ప్రచారం చేసేట్లయితే తప్పకుండా గెలవటానికి విజయాన్ని సాధించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే క్యాండిడేట్ సెలక్షన్ కూడా ఎవరి ఒత్తిడికి తలగ్గకుండా సర్వే చేసి ఎలాంటి వ్యక్తిని ప్రజలు కోరుకుంటున్నారనే దాని మీద నిర్ణయం తీసుకోవాలి తప్ప ఏదో ఒక పార్టీలో లేకపోతే ఒక కులానికో ఒక మతానికో ఇదైతే బాగుంటుంది అదైతే బాగుంటుందని వీళ్ళు సొంతంగా నిర్ణయించుకుని లేకపోతే బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ అంటే రకరకాలు ఉంటాయి రాజకీయాల్లో. దాదాపుగా డబ్బు, పలుకుబడి ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. అలాంటి వాళ్ళు ఒత్తిడి చేసి నాకు ఇవ్వమంటే ప్రజల దగ్గర లేకుండా ఊరికే డబ్బులు ఇచ్చేసి సీటు కొనుక్కునేవాడికి ఇస్తే దానివల్ల ఏం ఉపయోగం ఉండదంటే వాళ్ళు గెలవరు.